మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ వైపు డాక్టర్ విఎం థామస్. రైతుల పొలాల్లో మామిడి చెట్లు నరికించిన నారాయణ స్వామి ఓ ఘనుడు అని పేర్కొన్నారు. అంతేకాదు టీడీపీ నాయకుడిని విమర్శించే స్థాయి నారాయణ స్వామికి లేదన్నారు ప్రభుత్వ వైపు డాక్టర్ విఎం థామస్. నారాయణ స్వామి పదవి కాలంలో ఎన్నో దొంగ సంతకాలు చేసి రాష్ట్ర ప్రజలకు చీప్ లిక్కర్ తాగించి వారి ఆరోగ్యాలను పాడు చేశారని అన్నారు. గత 5 ఏళ్లలో కులాల మధ్య ఎన్నో చిచ్చులు పెట్టారని ఆరోపించారు. డ్రామా ఏంటంటే ఊరికనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మామిడి తోటలన్నీ కూడా పెరికేశారు, కొట్టి నరికేశారు అని చెప్పేసి ఒక మాజీ మంత్రి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ స్థానిక వ్యక్తి ఏం మాట్లాడంటే తెలుగుదేశం పార్టీ అరాచకం చేస్తూ ఉంది, తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా పంపించి చెట్లు నరికేస్తున్నారని చెప్పాడు. అయ్యా నారాయణ స్వామి గారు, మీరు ఒకటి వినాలయ్యా. ఫస్ట్ ఏం వినాలంటే దీని అన్ని కూడా ప్రారంభించింది మీరే. నేను 6 మండలాల్లో చిత్తశుద్ధిగా మేము పనిచేస్తున్నాము. ప్రతి ఒక్క చోట కూడా రెవెన్యూ సమస్యని పరిష్కరించడానికి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్క చోట కూడా మేము గవర్నమెంట్ ఆఫీసర్తో కూర్చొని చేస్తే, మీరు ఈ 10 సంవత్సరాలు చేసిన రాజకీయం వల్ల, మీరు ఈ 10 సంవత్సరాలు చేసిన ఈ బోగస్ రాజకీయం వల్ల అన్ని చోట్ల కూడా బోగస్ పట్టాలు విపరీతంగా అయినాయి. దీన్ని అంతా స్టార్ట్ చేసింది మేము కాదయ్యా నారాయణ స్వామి గారు, మీరే దీన్ని స్టార్ట్ చేసింది. వెదురుగుప్పంలో పోతే 90% రెవెన్యూ సమస్యలు. దీనికంతా కారణం ఎవరయ్యా? కొద్దిగా నిజంగా మూడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఏదైనా ఒకసారి మాట్లాడేటప్పుడు మన వెనకాల ఏమి జరిగింది, 10 సంవత్సరాలు మనం ఏం చేశామని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నారాయణ స్వామి గారికి నేను హిందూ పలుకుతున్నాను. ఆడ తెలుగుదేశం కార్యకర్త లోపల దూరి రౌడీజం చేసి మొత్తం చెట్లు కొట్టేశారంటాడు. అయ్యా నారాయణ స్వామి గారు, 1982లో ఇది చూడండి ఒరిజినల్ పట్ట, 1982లో ఒరిజినల్ పట్ట మా కార్యకర్తకే ఇచ్చారు. ఇది డీకేటీ పట్ట. ఇందులో ఆల్రెడీ సాలమ్మ అనే మన ఇక్కడ ఉండే సాలమ్మకే ఇచ్చారు. ఇది డీకేటీ పట్టా ఇచ్చారు. దీన్ని మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక బోగస్ పట్టా సృష్టించి అందులో తప్పుడు సిగ్నేచర్ రాయిపించి, ఈ సిగ్నేచర్ కూడా చూడండి, ఇందులో చూసారంటే 2 సిగ్నేచర్ ఉంది. ఒక సిగ్నేచర్కి ఇంకొక సిగ్నేచర్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇట్లా ఒక బోగస్ పట్టా క్రియేట్ చేసి ఆ బోగస్ నాయకులకి మీరు ఒక 10 మంది 20 మందిని చిల్లర రాజకీయం చేసి అక్కడికి వెళ్ళి ఒక పెద్ద డ్రామా వేస్తున్నారు. మీరు క్రియేట్ చేసిన ఈ ప్రాబ్లం వల్లనే అన్ని మండలాల్లో ప్రతి ఒక్క చోట ఎక్కడ చూసినా వీళ్ళ భూమి వాళ్ళకి వెళ్ళిపోయింది, వాళ్ళ భూమి ఇంకొకరికి వెళ్ళిపోయింది, పట్టాలో ప్రాబ్లము, 1B అడంగలు ఉండదు. నీకు ఎవరెవరు కావాలో వాళ్ళపైన 1B అడంగలు ఉంటుంది. నీకు ఎవరెవరు కావాలో వాళ్ళని ఆన్లైన్లో పెట్టిస్తావు. నీకు ఎవరెవరు నీకు సహకరించలేదో వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ నుంచి తీయేస్తావు, 1B పట్టా పెండింగ్లో పెడతావు. ఇవన్నీ పెట్టింది నువ్వే నారాయణ స్వామి గారు, మేము కాదు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తించాలి. అదేవిధంగా చూసారంటే ఈ గొడవ స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కాదు, ఈ గొడవ స్టార్ట్ చేసింది సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే. అది కూడా నారాయణ స్వామి ఆధ్వర్యంలోనే జరిగింది. ఇక్కడ చూడండి, వీళ్ళే దూరి దౌర్జన్యంగా పెట్టిన చెట్లు పగుల్లో దూరి ఈ చెట్టు అంతా కొట్టి సుమారుగా 200 చెట్లు కొట్టారు. ఈ సంస్కారం స్టార్ట్ చేసింది ఎవరు? దీన్ని ముందుగా స్టార్ట్ చేసింది మీరే కదా కొట్టి మొత్తం కూడా నాశనం చేశారు. దానికి మొత్తం కూడా 2020లో మీ రాజకీయం వల్ల